హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత అయితే బ్లాగ్ అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. ఈరోజు అయితే షాప్లోకి అని చెప్పి గోంగూర నిలువ పచ్చడి అయితే పెడుతూ ఉన్నాను. దానికోసం 5 కట్టల గోంగూర అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని తర్వాత దాన్ని వేరుశనగ నూనెతో నూనెలోనే మగ్గించుకోవాలండి. కొంచెం కూడా నీళ్ళ తడి తగలకుండా మొత్తం నూనెతోనే మగ్గాలండి. అలా మగ్గితేనే మాకు షాప్లోకి కొన్ని రోజులు నిల్వ ఉండాలి కాబట్టి అలా పెడతాము. మనకి ఇంటి దగ్గర పెట్టుకునేది అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎలా అయినా ప్రాబ్లం ఉండదు. షాప్లో పెట్టుకునేది ఏంటంటే నీళ్ళ తగలకుండా చాలా జాగ్రత్తగా పెట్టకపోతే గాజు సీసాల్లో పెట్టించుతాం కాబట్టి పచ్చడి అయితే పాడైపోతుంది. కాబట్టి నేనైతే మొత్తం నూనెలోనే మగ్గిస్తానండి. అలా నూనెలో మగ్గిన దాన్ని కొంచెం సేపు చల్లారించిన తర్వాత కచ్చాపచ్చ మిక్సీ పట్టేసి దాంట్లో కావలసిన కారం, ఉప్పు పసుపు అయితే ముందు నూనెలోనే గోంగూరతో పాటు వేసి మగ్గించాను. తర్వాత దాన్ని కచ్చపచ్చ మిక్సీ పట్టేసుకుని కారం, ఆవుపిండి, మెంతిపిండి వేసుకుని అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని ఏమన్నా ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకుని అయితే కలిపేసుకుని పోపు అయితే పెట్టేసుకుంటున్నాము. పోపు పెట్టుకున్న దాన్ని ఈ గోంగూర పచ్చడిలో కలిపేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాల్లో అయితే స్టోర్ చేస్తామండి. ఇది షాప్లో పెట్టి ఉంచాలి. ఇలానే బయట ఉంచుతాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కువ ఆయిల్తో పెట్టకపోతే పచ్చడి అయితే పాడైపోతుంది. గోంగూర నచ్చిన వాళ్ళందరూ ఒక్క లైక్